హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తస్లీం వ్లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఫిష్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్టు, ఫుడ్ కలరు, రెడ్ చిల్లీ పౌడరు, తగినంత సాల్ట్, కార్న్ఫ్లెక్స్ పౌడరు, హాఫ్ లెమన్. ఇప్పుడు మనము దీన్ని మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ పసుపు తీసుకుందాము, జింజర్ గార్లిక్ పేస్టు, ఫుడ్ కలర్ మీకు అవసరం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చండి. రెడ్ చిల్లీ పౌడరు, తగినంత ఉప్పు, కార్న్ఫ్లెక్స్ పౌడరు, హాఫ్ లెమన్. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేస్తే మనకి క్రిస్పీగా రాదు. సో మీరు ఆ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అయితే అవసరం లేదు. హాఫ్ లెమన్ అయితే చాలు. ఇప్పుడు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మసాలా అన్నిటినీ బాగా కలిపి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. వెంటనే ఫ్రై చేసుకుంటే బాగుండదు. సో అందుకనే హాఫ్ అన్ అవర్ మనము పక్కన పెట్టేసుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, ఫిష్కి అయితే బాగా మసాలా పట్టింది. మనము ఎటువంటి వాటర్ తీసుకోలేదు కదండి. చూడండి, దీంట్లో కొంచెం కూడా వాటర్ కూడా మనకి లేదు. వాటర్ అనేది ఉంటే మనకి క్రిస్పీగా రాదండి ఫిష్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము ఫిష్ని ఇందులోకి తీసుకుందాము. ఇప్పుడు వీటిని వేసుకుందాము. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? చూసారు కదండి. మనము బయట మసాలాస్ అయితే ఏమీ యూస్ చేయలేదు. అయినా కానీ మనకి జస్ట్ రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లవర్తోనే ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్ తీసుకుందాము. తప్పకుండా మీరు ఇంట్లో దీన్ని రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే అండి, లాస్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాము లైట్గా. గార్నిషింగ్ అయితే బాగుంటుంది. పైన హాఫ్ లెమన్ తీసుకుందాము. టేస్ట్ అనేది బాగుంటుంది లెమన్ తీసుకుంటే. లైట్గా అండి, ఎక్కువ లేదు. ఆల్రెడీ మనం లెమన్ అనేది తీసుకొని ఉన్నాము. జస్ట్ లైట్గా. చూసారా, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.